ఈ రోజు మనం మటన్ బిర్యానీ చేయబోతున్నాం, అది కూడా అమ్మ చేతి వంట మటన్ దమ్ బిర్యానీ. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇది మటన్. ఇక్కడ బాయిల్ అవుతున్న ఆయిల్, మనకు అన్ని ఐటమ్స్ రెడీలో ఉన్నాయి. ఆనియన్, చిల్లీస్ పేస్ట్ అండ్ రైస్ కూడా నానబెట్టేసాం. లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్ ఆఫ్ మటన్ దమ్ బిర్యానీ. హైదరాబాదీ అండ్ దేశీ కమ్. సో హలో వరల్డ్, వెల్కమ్. మన బిర్యానీ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సౌండింగ్ ఏదైతే ఉందో వహ్వా. ఆనియన్స్ మనకి రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు మంచిగా నూనెలో బర్న్ అవ్వాలి. వన్స్ అది బర్న్ అయ్యాక అక్కడి నుంచి మన ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇది హైదరాబాదీ కమ్ దేశీ మటన్ మసాలా దమ్ బిర్యానీ. నెక్స్ట్ మనం టమాటా వేస్తాం అండ్ దెన్ చిల్లీస్ అండ్ దెన్ పేస్ట్. మనకు ఇక్కడ కాజు బాదం పేస్ట్ కూడా ఉంది. ఇవన్నీ 1 by 1 యాడ్ చేసిన తర్వాత లాస్ట్ లో రైస్ ని బాయిల్డ్ వాటర్ లో వేసేసి అది సెపరేట్ చేసి దాంట్లో కలిపేయడం. అంతే, సింపుల్. ఆనియన్ ఇక్కడ బర్న్ అవుతుంది. మనకు బిర్యానీ చేసేటప్పుడు కొన్ని ప్రీ రిక్వైజెస్ ఉన్నాయి. ఇది ఒక సింపుల్ ప్రాసెస్ అన్నమాట. బిర్యానీ ఐటమ్స్ అన్ని ఏమేమి ఉంటాయో మనకి బయట వెళ్ళి బిర్యానీ ఐటమ్స్ ఏమంటే ఇచ్చేస్తారు, అవన్నీ మిక్సీ చేసి ఇలా పౌడర్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. మటన్ బిర్యానీ ఎస్పెషల్లీ సెకండ్ స్టెప్ ఏంటంటే బాగా ఉడికి పెట్టిన మటన్. ఇలా అయితే ముక్క బాగా ఉడికిపోతుంది. మనం డైరెక్ట్ దమ్కి పెట్టేస్తే పీస్ అనేది కొరికి నమిలి మింగేయచ్చు, అంతే. సో ఇలా సింపుల్ గా బిర్యానీ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు అన్ని 1 by 1 వేసుకుంటూ వెళ్ళిపోవడమే. లాస్ట్ లో రైస్ కలిపేసి మిక్స్ కొట్టేయడం. ఎండ్ విల్ బి క్రేజీ. ఆనియన్ బాగా రెడ్డిష్ అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ చిల్లీ యాడ్ చేసడం, బాగా మిక్స్ చేసి నెక్స్ట్ ఐటమ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఉడకాలన్నమాట, లేకపోతే ఆ స్మెల్ అనేది అలాగే ఉండిపోయింది బిర్యానీలో. తినేటప్పుడు పచ్చి వాసన, అది వన్స్ బాగా మనకి బాయిల్ అయిపోతే ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది, టేస్ట్ ఎక్సలెంట్ వస్తుంది. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అన్ని బిర్యానీ ఐటమ్స్ మిక్సీలో వేసిన పౌడర్ వేసేసి మిక్స్ చేసేయడం. ఇలా పర్ఫెక్ట్. నెక్స్ట్ మన టమాటా వేసుకుంటే ఇప్పుడు మనకి అడుగు అంటుకదు అనమాట అంతగా. నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ది ప్రాసెస్ టమాటా. ఇది వేసేస్తే మనకి అన్ని ఐటమ్స్ బాగా ఉడికిపోతాయి అండ్ అడుగు అంటదు, టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. బాగా మిక్స్ చేసేయడం. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేయడమే. స్మెల్ మరియు టేస్ట్ దీంతో పెరిగిపోతుంది మరింతగా. కొత్తిమీర అండ్ ఇప్పుడు పుదీనా యాడ్ చేసేద్దాం. కొంచెం లైట్ గా కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మటన్ లో ఉన్న కొంచెం ఆ వాటర్ ని కలిపేస్తే మనకు టేస్ట్, ఆ ఫ్లేవర్ యాడ్ అయిపోతుంది, మటన్ ఫ్లేవర్. ఇలా కలిపేసుకోవాలి. ఈ పాయింట్, ఈ స్టెప్ మర్చిపోకండి. అండ్ ఆల్రెడీ మనకు ముక్క బాగా ఉడికిపోయింది కాబట్టి ఇది లాస్ట్ లో యాడ్ చేసుకున్నా పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఆ వాటర్ అంతా ఇందులో కలిపేస్తే ఫ్లేవర్ అనేది మంచిగా మిక్స్ అయిపోతుంది. మటన్ వైబ్ వచ్చేస్తుంది. బాగా మిక్స్ చేసేయడం. ఇప్పుడు లాస్ట్ లో మనకి తగినంత ఉప్పు అండ్ కారం యాడ్ చేసుకుంటే ఇక్కడికి స్పైసెస్ అన్ని కరెక్ట్ గా మిక్స్ అయిపోయినట్టు. ఇప్పుడు బాగా లాస్ట్ లో కొంచెం మన అన్ని స్పైసెస్ యాడ్ చేస్తున్నాక ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు. ఆల్ గుడ్. ఇక్కడ మనకి కాజు బాదం కూడా ఉంది. మనం ఇక్కడ కడిగేసి మనం పేస్ట్ తర్వాత వేసుకున్నాం. ఇక్కడ కాజు కూడా యాడ్ చేస్తే టేస్ట్, ఆ కాజు ఫ్లేవర్ అనేది మనకి బిర్యానీలో వచ్చేస్తుంది. కాజు బాదం పేస్ట్ కూడా లాస్ట్ లో యాడ్ చేసుకోవాలి. హైదరాబాద్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. మనం చేసిన మటన్ బిర్యానీ, మమ్మీ చేసిన మటన్ బిర్యానీకి ఒకటే తేడా, ఇది చాలా సింపుల్. దానికన్నా అన్ని రెడీలో పెట్టుకుని 1 by 1 వేసుకొని వెళ్ళిపోవడం అంతే. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని రైస్ ఇప్పుడు మనం బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ముక్క అనేది బాగా ఉడికిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు వేసేస్తే మళ్ళీ విరిగిపోద్ది. సో మనం ఏం చేయాలంటే రైస్ ని ఫస్ట్ బాయిల్ చేసుకుని ఆ తర్వాత ముక్క ప్లస్ రైస్ రెండు కలిపేస్తే ఫైనల్ అవుట్పుట్ మనం చూడొచ్చు. అండ్ ఇందులో 1 more ఐటమ్ యాడ్ అవ్వాలి, కాజు బాదం పేస్ట్ అండ్ ఉప్పు కారం యాజ్ పర్ ది రిక్వైర్మెంట్. లాస్ట్ లో బాగా కలిపేయడం. వన్స్ రైస్ యాడ్ అయ్యాక మనం ఫైనల్ అవుట్పుట్ చూసేద్దాం, టేస్ట్ చేసి రివ్యూ ఇచ్చేద్దాం. మమ్మీ చేతి మటన్ బిర్యానీ, దేశీ కమ్ హైదరాబాదీ బిర్యానీ. సో ఇక్కడ మనకి పౌడర్ వచ్చేసింది, కాజు బాదం పౌడర్. ఇదే ఇంకా లాస్ట్ ఇందులో యాడ్ చేసేస్తే
బాగా మినరల్ వాటర్ యాడ్ చేసుకుని ఫస్ట్ రైస్ ని బాయిల్ చేసేయడమే. మనం బాయిల్ అవుతున్న వాటర్ లో లైట్ గా ఉప్పు కలుపుకుంటే ఇది ఎస్పెషల్లీ ఉప్పు కొంచెం ఎక్కువ తినే వాళ్ళకి రైస్ లో. అండ్ ఇక్కడ ఆల్వేస్ చెప్పినట్టు ఫస్ట్ వాటర్ ని బాయిల్ చేసుకుని ఆ తర్వాత ఇక్కడ నానబెట్టుకున్న రైస్ ని అందులో కలుపుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకు ముక్క అనేది ఆ రైస్ ముక్క అనేది విరగదు. మనకి బిర్యానీ బాస్మతి రైస్ ఎలా ఉంటుందో అలాగే ప్లెయిన్ గా వచ్చేస్తుంది. ఇందులో ఇంకా కొన్ని బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి, అవన్నీ ఇందులో కలుపుకుంటే మనకి ఎక్స్ట్రాగా కొంచెం ఏమైనా స్పైస్ గా కావాలనుకుంటే అది యాడ్ చేసుకోవడం. వాటర్ లో ఇలా బిర్యానీ ఐటమ్స్ యాడ్ చేసుకుని లైట్ గా ఆయిల్ వేసుకోవాలి. ఎస్, దట్స్ ఇట్. వన్స్ అది అయిపోయాక ఇక్కడ మనకు రెడీలో ఉన్న మటన్, ఈ మసాలా ఏదైతే ఇందులో ఉందో ఆ రెండు కలిపేయడమే ఫైనల్. లెట్స్ సీ. ఫైనల్ గా మసాలాస్ అండ్ ముక్కలు ఉన్న దాంట్లో రైస్ వేసేసి ఆ రంగు రావడానికి కొంచెం ఈ కలర్ కూడా మిక్స్ చేద్దాం. కాజు కూడా చూడండి బాగా కనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే, మస్తు ఇంట్రెస్టింగ్ ఉంది. లాస్ట్ లో ఇప్పుడు ఇది దమ్ కి పెట్టేద్దాం. ఓకే, దమ్ ఇప్పుడు కొంచెం ఒక 15 మినిట్స్ దమ్ అయిన తర్వాత ఫైనల్ గా తీసి టేస్ట్ చూసి, మాటలు లేవు, ఓన్లీ తినడాలే. లెట్స్ సీ ద ఎండ్ రిజల్ట్. ఫైనల్లీ మనకి మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇక్కడ పీసెస్ చూడండి. యాడ్ బిర్యానీ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇలా రైస్ అంతా సెపరేట్ చేసుకుని ఆ పీస్ ని కలిపి కొడుతుంటే ఆ రిజల్ట్ ఎండ్ లో చూద్దాం. ఫుల్ గా రెడీ వచ్చిన మటన్ దమ్ బిర్యానీ. ఇక్కడ మీరు చూసినట్టయితే టెక్స్చర్ ఎలా ఉందంటే అన్ని కాజుతో నిండిపోయింది. మటన్ ముక్కల్లో కాజు, రైస్ లోపల కాజు, ఈ ఫ్రై లో కూడా కాజు. సో అంత కాజు ఫ్లేవర్ అన్నమాట. ఆల్ సెట్ మీల్ ఇది. అమ్మ చేతి వంట బిర్యానీ, హైదరాబాద్ స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ విత్ దేశీ ఫ్లేవర్, అన్ని దేశీ స్పైసెస్ అన్నమాట. ఇది వచ్చేసి కలాయ్, ఇది గోంగూర పచ్చడి, ఇది వచ్చేసి చికెన్ ఫ్రై, ఇది మనమే చేసింది. సో ఇక్కడ ఆనియన్స్ కూడా మంచి వైబ్ ఉంది ఇక్కడ. ఇంకా ఫైనల్ గా జీరా సోడా విత్ హైదరాబాద్ స్పెషల్ బాదం ఖీర్. సో ఇంకా గట్టిగా లాగించేసి ఫైనల్ గా రివ్యూ చేద్దాం. మటన్ దమ్ బిర్యానీ టేస్ట్ చేసి రివ్యూ చేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ ది డే. నేను మాత్రం మటన్ బిర్యానీ, అది కూడా మమ్మీ చేతులతో చేసింది, మస్తుగా కుమ్మేసా. అండ్ మీరు కూడా చూడొచ్చు నేను ఆ ఫుడ్ ని ఎంత ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తింటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. యాజ్ ఇట్ ఈస్ వీడియోని ఫాలో అయిపోండి. ఎండ్ రిజల్ట్ మీకే టేస్ట్ చెప్తుంది ఎలా ఉంది అనేది. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ జస్ట్ టేస్టింగ్ లైక్ ఏ వావ్. సో దట్స్ ఇట్ ఫర్ ది డే. మరిన్ని మేకింగ్ కుకింగ్ వీడియోస్ ముందు చూస్తాము. మేక్ ష్యూర్ యూ హిట్ హాట్ దట్ లైక్ బటన్, share to your family and subscribe, and don't forget to press the bell icon to get every update from Abhisayed Vlog. Thank you. Bye bye.